భావాలున్న వ్యక్తి ఎగ్గు పఫ్ఫులు అది దాన్ని సిల్లిగా రాస్తే నాకు నిజంగా చీప్ గా అనిపించింది ఇతని మీద. ఇటువంటి లఫ్ఫుట్ లత్కోర్ లఫంగా మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే అనిపించింది. రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. 8 నెలల చిన్నారిని రేప్ చేసి ఇప్పటి వరకు శవము కూడా దొరకకుండా చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. ఎర్రమట్టి దిబ్బలు మాయమైతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. ఇసుక అక్రమ రవాణా అవుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. ఒక అమాయకపు వ్యక్తిని రోడ్డు మీద నరికి 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 చంపుతుంటే ప్రజలందరూ చూస్తుండగా చిత్రీకరిస్తుండగా సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. 6 నెలల పసి కందును రేప్ చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. అనంతపురం జిల్లాలో 6 నెలల పసి కందును తొట్టిలో ముంచి చంపి తను ఆత్మహత్య చేసుకొని ఈ సమాజానికి భయపడి ఈ గవర్నమెంట్ కు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. ఒక పోలీసు వాడిని ఒకడు కర్ర తీసుకొచ్చి తల పగలగొడుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. కర్నూలులో ఒక తెలుగుదేశం వాడు ఇంకొక తెలుగుదేశం వ్యక్తిని బహిర్భూమికి వెళ్ళినప్పుడు మార్నింగ్ 4 o'clock చంపినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్. సిగ్గు లేకోకుండా అభ్యుదయ భావాలుండాయి, ఆడపిల్లలకు నేను రక్షణగా ఉంటా అని చెప్పే ఈ సిగ్గులేని బతుకు బతికే ఈ సాయి ధరమ్ తేజ్ ఈ రోజు వచ్చేసి నేను మర్యాదగా మాట్లాడుతుంటే ఎగ్ పఫ్ల గురించి మాట్లాడతాడా? నేను దానికి ఎగ్ పఫ్లను కౌంటర్ చేస్తూ రిప్లై కూడా ఎందుకు పెట్టలేదంటే ఈ లత్కూరగాళ్ళు ఈ చిల్లరగాళ్ళు అంతా వచ్చేసి నువ్వు భయపడ్డావు, నువ్వు ఇది చేసావు అని మాట్లాడతారని నాకు తెలుసు, ఎక్కడ కొట్టాలో తెలుసు. కాబట్టి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 15 ఏళ్ల 7 నెలల బాలికతో వాళ్ళ తమ్ముడు రొమాన్స్ చేస్తూ 10 మందికి ఏం చెప్పాలని నేను అడిగినప్పుడు సిగ్గు లేకోకుండా భయపడి పారిపోయాడు ఈ సాయి ధరమ్ తేజ్. ఎక్కడికి పోయాయి నీ సేఫ్ హ్యాండ్ సాయి ధరమ్ తేజ్? అన్నా క్యాంటీన్లలో దరిద్రమైన అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లను కడుగుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి పోయాయి? అచ్యుతాపురం సెజ్లో 17 మంది చనిపోయి పిట్టల్లా వాళ్ళ మాంసపు ముద్దలు ఎగిరి చెట్ల మీదకి పోయి పడినప్పుడు ఎక్కడికి పోయాయి సేఫ్ హ్యాండ్స్? మీ మామ పోయి కనీసం అక్కడ పోయి బాధితులు పరామర్శించిన దాఖలాలున్నాయా? చెప్పు సాయి ధరమ్ తేజ్. సిగ్గు లేకోకుండా ఈ రోజు వచ్చేసి మరీ చీపుగా అండి చిల్లరగాడి మాదిరి వచ్చేసి ఎగ్గు పఫ్లని మాట్లాడతావా? నేను ప్రూఫ్ చూపించా, అక్కడ ప్లేట్లను అపరిశుభ్రమైన నీటిలో కడగడం నేను చూపించా. నువ్వు ఎగ్ పఫ్ ప్రూఫ్లు తెచ్చి నాకు చూపిస్తావా? ఎక్కడ ఎగ్ పఫ్లు తిన్నారో నువ్వు ప్రూఫ్ చూపించగలవా? నువ్వు మొగోడు అయితే మగ పుట్టుకు పుట్టింటే. నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడను, నేను మీడియాలో ఉండను, సోషల్ మీడియాలో రాజకీయాలే మాట్లాడను. నీకు నాకు ఓపెన్ ఛాలెంజ్. అదే అన్నా క్యాంటీన్ లో ఆ నీళ్ళని అట్లే పెట్టమని చెప్పేసి నువ్వు కరెక్ట్ అయితే నేను ఆ నీళ్లు తాగుతా, నీది తప్పైతే నువ్వు ఆ నీళ్లు తాగుతావా? నీకు దమ్ముందే సాయి ధరమ్ తేజ్? సిగ్గుండాలా మాట్లాడడానికి? ఒకటండి, వీళ్ళు ఏమనుకున్నారంటే అవతల వ్యక్తులు భయపడతారు, మనం ఏదైనా చెప్తే కౌంటర్ చేస్తే వాళ్ళు పారిపోతారు, మనది ప్రభుత్వం. దేనికైనా సిద్ధం. ఇక్కడ ఎవరు పారిపోయే వాళ్ళు భయపడే వాళ్ళు లేకపోతే మీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఎవరు లేరు. ఎవడినో నేను బెదిరించాను, నాకు పలుకుబడింది, నేను ఏదైనా చేసుకుంటా అనుకుంటున్నామేమో. ప్రజలు తిరగబడితే పుట్టగతులుండవు. సాయి ధరమ్ తేజ్ చెప్తున్నా, ప్రజలు తిరగబడితే పుట్టగతులుండవు. ఈ రోజు నీది నీ మామది అవకాశం ఉండొచ్చు, ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎగతాళి చేస్తున్నారని మీరు పబ్బం గడుపుకుంటున్నారేమో. ఎల్లకాలం ఒకేలాగుండదు. ప్రజలు ఆగ్రహిస్తే మట్టి కొట్టుకుని పోతారు ఎవరైనా, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో మాట్లాడితే కౌంటర్ లేక భయపడి పారిపోతాం, అన్నిటికీ రెడీ రాబోయ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నిటికీ రెడీ. మీరు ఒక్క మాట అంటే మేము 10 మాటలు అంటాం విత్ ప్రూఫ్స్. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఎగ్ పఫ్ల గురించి నువ్వు ప్రూఫ్లు పెట్టు. అక్కడ అపరిశుభ్రమైన నీళ్లలో ఆ ప్లేట్లు ముంచారని నేను వీడియో పెట్టి మరీ మాట్లాడా. బికాస్ ఐ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. నీలాగా లోపల ఒకలాగా బయట ఒకలాగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చేసే వ్యవహారాలన్నీ కూడా నాకు తెలుసు. ఇంకా అయినా నేను ఇక్కడ మాట్లాడను, ఎందుకంటే నాకు మర్యాద ఉంది కాబట్టి, నాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి, నాకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్న. సాయి ధరమ్ తేజ్ ఎక్స్ట్రాల్ చేస్తే ఇక్కడ ఎవ్వరు వాబ్బో వాడేదో సినిమా యాక్టర్ ఈడేదో ఇదని ఫీల్ అయ్యేవాడు ఎవడు లేడు. గుర్తుపెట్టుకొని మసులుకో. నకరాలు చేయాలనుకుంటే ఒరే నాయన శానా చూసినవరా స్వామి
అన్ని రకాలుగా చూసినాం. ఫ్యాక్షన్ చూసినాం, బాంబులు చూసినాం, కత్తులు చూసినాం, కటాలు చూసినాం, మంచితనం చూసినాం, మానవత్వం చూసినాం. అన్ని రకాలుగా చూసినాం, అన్ని రకాలుగా ఫేస్ చేసినాం. అన్ని రకాలుగా చేసే వద్దురా అందరం మంచిగా ఉందామని చెప్పేసి నేను ఒక నోబుల్ ప్రొఫెషన్ అయిన డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకుని నేను ఏదో ఉన్నాం. అంత మాత్రాన ఎవడికి చేత కాదు, ఎవడేం చేయలేడు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే. దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధం. ఒకసారి కాదు 100 సార్లు సిద్ధం. గుర్తుపెట్టుకో.